అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఆజీవన్ సేవ అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ నెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సింగరేణి సేవా సమితి శిక్షకులు మెంబర్స్ తో జీఎం కార్యాలయంలో ఆజీవన్ సేవ అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి మహిళా ఉద్యోగస్తులకు, గృహిణులకు, మహిళలకు జీఎం కాలనీ గ్రౌండ్ లో ఈ నెల 6న మధ్యాహ్నం 3 గంటలకు ఆటల పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. 8వ తేదీన ఉదయం 10 గంటలకు ఆర్సీఓఏ క్లబ్ లో అత్యుత్తమ సేవలు అందించిన మహిళలకు సన్మానం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని వివరించారు. ఈ ఇయర్ ఇంటర్నేషనల్ థీమ్ తీసుకుంటే ఏంటంటే విమెన్ ఎంపవర్మెంట్ మాటల్లో కాదు చేతుల్లో చూపిద్దామన్నది, అంటే నేను సమగ్రంగా చెప్తున్నదని, అది ఇంటర్నేషనల్ థీమ్. సో ఆల్ ఆఫ్ యూ ఆర్ ఎంపవర్డ్. మేమంతా అన్పెయిడ్ ఎంప్లాయీస్, యూ ఆర్ పెయిడ్ ఎంప్లాయీస్ ఇన్ఫ్యాక్ట్. సో మీ నుంచి స్ఫూర్తి పొందే లేడీస్, ఇంకా యంగ్ జనరేషన్, మీకంటే యంగ్ జనరేషన్ మీ నుంచి స్ఫూర్తి పొందాలి. అకార్డింగ్ టు దట్ మన ప్రోగ్రామ్స్ అన్ని డిజైన్ చేసుకోవాలన్నట్టు నాకు ఒక కాన్సెప్ట్ ఉన్నది. సరే, రెగ్యులర్గా ఉండే గేమ్స్, స్పోర్ట్స్, ఫెలిసిటేషన్స్ ఇవన్నీ కామనే, దాంట్లో ఏం మార్పు ఏమి ఉండకపోవచ్చు. అండ్ వీణా చెప్పినట్టుగా గేమ్స్లో కూడా లూజర్స్ ఉంటారు, విన్నర్స్ ఉంటారు. జెస్సీ ఓవెన్స్ పాఠం ఎవరైనా చదివారా? జెస్సీ ఓవెన్స్ అని ఒక లెసన్ ఉండేది ఇంగ్లీష్లో. హీ వాజ్ ఏమంటారంటే అథ్లెట్, తను హ్యాండిక్యాప్డ్ ఉంటాడు, సంథింగ్ లాగా. 10th క్లాస్లో 9th క్లాస్లో చదివిన గుర్తున్నది. ఆ పాఠంలో చెప్పేది ఏంటంటే ఎట్ ద ఎండ్ మనం ఎంజాయ్ చేద్దాము, వాట్ వీ గెట్ అంటే ఎంజాయ్మెంట్. ఓకే, 1-2 ప్రైజెస్ విన్నర్స్కి లూజర్స్కి పోతూనే ఉంటుంది. సో అందరూ మరి ఈ అవకాశాన్ని వాడుకొని ప్రతి ఒక్కరూ ఈ ఆటలలో, పాటలలో పాల్గొనాలి. అండ్ కిరణ్ బాబు గారు వెరీ డైనమిక్, అండ్ తన థాట్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటాయి మనకి. సో ఆయన ప్లానింగ్ అంతా నాకు చెప్తున్నారు ఇప్పుడైతే. అదే దారిలో మనం ప్రోగ్రామ్ కూడా చేసుకున్నాము. మీ అందరికీ బంపర్ బోనస్ ఏం ఇచ్చారంటే ఒకటి ఫ్యాషన్ షో అట. సో ఎవ్రీ వన్ కెన్ పార్టిసిపేట్ ఇన్ దట్. స్టేజ్ మీద వీళ్ళున్నారు వీళ్ళు లేరని కాదు, అందరూ ఎవరికి వాళ్ళు యూనిక్గా తయారై కావచ్చు. ఆ రోజు అందరూ స్టేజ్ మీద అదే ఆల్రెడీ నేను చెప్పానండి. ఆల్రెడీ ఉన్నారు, ఎంతమంది చేస్తున్నారు, గ్రూప్లో లిమిటేషన్ కూడా ఉండాలి, ఉంటేనే బాగుంటుంది చూసేవాళ్ళకి. అంటే అవతల వాళ్ళు చూస్తున్నారు కదా అని చెప్పి ఎటువంటి అటు చేసినా బాగుంటుంది అది. సో లెటెస్ట్ ప్లాన్ ఒక డిజైన్ ప్రకారం చేసుకుందాము, ఎంజాయ్ చేద్దాం ప్రోగ్రామ్ని. 8th మార్చ్ అంతా ఆర్జీవన్లోనే ఉండాలి ఈసారి. ఈ కార్యక్రమంలో ఆజీవన్ డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, సీనియర్ పీఓ హనుమంతరావు, శివ సెక్రటరీ, శిరీష, సేవా జాయింట్ సెక్రటరీ బీనా సింగ్, కోఆర్డినేటర్ మేడి తిరుపతి, రవి, సేవా శిక్షకులు పాల్గొన్నారు.